ఇదే జీప్ రాజు ఆ ఎర్రపిల్లతో షికారుకెళ్ళిన జీపు. ఇదేంటిది? ఎడమకాలు దురద పుడుతోంది. దురదకి విరుగుడు గోకుడే. గోకు నా సమరంగా గోకు. ఫోను. హలో 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 హలో. నువ్వా? నా గొంతుకులో ఊపిరిగా ఫోన్ మాట్లాడుకుని నువ్వేటి? ఆహా అమ్మో నా షూ. నా షూ నా షూ నా షూ నా షూ నా షూ. అరే షూ షాప్. ఎక్స్క్యూజ్ మీ, ఒక లెఫ్ట్ షూ ఇస్తారా? ఒక్క షూ ఎవరో 2 షూలు కావాలని చెప్పేస్తా. హలో 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 హలో. ఏంటి గొడవ? ఒక షూ ఎవరో 2 షూలు కావాలని చెప్పేస్తా. హలో హలో. నాకు 2 షూలు వద్దు, ఒక్క షూయే కావాలి. ఒక్క షూ ఎవరయ్యా? కావాలని చెప్పి 2 షూలు ఇస్తావు. హలో హలో. నాకు 2 షూలు వద్దయ్యా, ఒక్క షూయే కావాలి. ఒక్క షూ ఎవరయ్యా? కావాలంటే చెప్పు 2 షూలు ఇస్తావు. మిమ్మల్ని కాదండి. హలో హలో. నాకు 2 షూలు వద్దు సార్, ఒక్క షూయే కావాలి. ఒరే నీ అబ్బా, ఒక్క షూ ఎవర్రా? 2 షూలు కావాలని చెప్పిస్తావు. హలో హలో. ఒరే నీ అబ్బా, నాకు 2 షూలు వద్దురా, ఒక్క షూ అయితేనే కావాలరా. ఒరే ఎవర్రాక ఇది బయటికి ఏంటంటే బాబా? అయ్యి బాబా కాదండి. హలో హలో. బయటికి ఏంటంటే పోరా, బయటికి పోరా. అయ్యి బాబాయ్ ఏంటిది? సార్ సారీ సార్, నేను సార్. హలో హలో. అయ్యి బాబాయ్ మళ్ళీ వచ్చావేట్రా? నీ దానిలో పెడతాను, వెళ్ళిపోరా బాబాయ్. అయ్యో పోతే రైట్ షూ, నా లెఫ్ట్ షూ పోయింది. జంటలేని ఒంటరి బతుకు నీకెందుకే? వెళ్ళిపో నా దగ్గర నుంచి శాశ్వతంగా, వెళ్ళిపో. వాడిని పట్టుకోండిరా. పారిపో. అమ్మయ్యా, అబ్బా. నా లెఫ్ట్ షూ. పిచ్చి తాదా, నువ్వు పోయావనుకొని నా రైట్ షూని కూడా విసిరేశాను. అది కాస్త పోలీసుల బడ్డీలో పడి వెళ్ళిపోయింది. ఇక నిన్ను నేనేం చేసుకుంటాను? నన్ను నువ్వేం చేసుకుంటావు? అయిపోయింది. మన రుణం పోలీసోళ్లతోనే తీరిపోయింది. ఇంకెందుకే నువ్వు శాశ్వతంగా నా దగ్గర నుంచి వెళ్ళిపోవే. ఫ్రెండ్స్ దగ్గరికే చేరింది. ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. నా రైట్ షూ. అయ్యో ఎంత పని జరిగిపోయింది. నువ్వు పోయావనుకొని నా లెఫ్ట్ షూను కూడా విసిరేశానే. అయినా ఏం పర్వాలేదు, నిన్ను నీ జంట దగ్గరికి చేరుస్తాను. మీ ఇద్దరిని శాశ్వతంగా కలుపుతానమ్మా. నువ్వు బాధపడకు, బాధపడకు నా బుజ్జిముండా. ఎక్కడ? ఎటు? ఇటు. వస్తున్నాను బాబాయ్. ఒరే ఫోన్ తీసి పక్కన బాబు. ఏంటే మళ్ళీ వచ్చావండి? నమస్కారం సార్, ఆ షూ నాది. ఏంటి ఈ షూ నీదా? ఇంకానయ్యో నేను వేసుకున్న షూ కూడా నీదన్నావు కాదు. ఆ సంగతి నాకు తెలియదు, కానీ ఈ షూ మాత్రం నాదే సార్. ఒరే దాని సాయంకాలం పక్కన ఎట్టుగానే దీన్ని ఎప్పుడు నొక్కేశారు? నొక్కడం ఏమిటి సార్, దీని జంటే అదన్నమాట. ఓహో, ఇందాక వచ్చినప్పుడు దాని జంట దీన్ని నొక్కేసి ఇప్పుడు దీని జంట కోసం వచ్చావన్నమాట. కాదు సార్, దీని జంటే అది. నా షూస్ కోసం నేను వచ్చాను. అయ్యి మళ్ళీ నీదండమంటా? ఒరే ఇది చెప్పించుకుంటారా? కొడితే కొట్టారు కానీ చెప్పులతో మాత్రం కొట్టొద్దు సార్. నా షూలతో నన్ను కొట్టండి. అయ్యి బాబాయ్ మళ్ళీ నీ షూ అంటావేట్రా? అబ్బో చంపేస్తాను. అయ్యి బాబాయ్ మళ్ళీ షూ అంటావేంటి? ఎంత దెబ్బ కొట్టావురా? అబ్బో
విషయం అందరూ విన్నారుగా. ఇంకొక 5 నిమిషాల్లో మా అబ్బాయి సురేంద్ర వచ్చేస్తాడు. రాజు విషయం వాడితో ఎవరు చెప్తారు? ఒరే లోకలు నువ్వు చెప్పి. అమ్మో నానా, నా వల్ల కాదు. ఎండిసేపు ఎండగట్టినట్టు ఎండగడేస్తాడు. రే మొబైల్ నువ్వు చెప్పారా? అమ్మమ్మ నేను చెప్పండి, చిన్నయ్య గారు నన్ను ఖైమా చేసేస్తారు. ఖైమా కొడతాడా? తిండిపోతూ వెళ్తామని. ఇట్లాంటి విషయాలు నాకేం తెలుస్తాయి బాబు. నేను ఇంకా పెళ్లి ఆలోచన పెట్టుకోలేదు. పెళ్ళి ఆలోచన పెట్టుకోలేదు. పెట్టుకుంటే చెప్తాం. చెట్టు తల్లి నువ్వు చెప్పమ్మా. అమ్మో నాకు చాలా భయం. పర్వాలేదు చెప్పేయమ్మా. తాతయ్య ఓ పంచి నువ్వే చెప్పే. నేనా? ఏ విషయమైనా వాడితో అనర్గళంగా చెప్పేయగలనమ్మా. కానీ ఈ విషయం చెప్పాలంటే గుండె కొంచెం దడదడ కొట్టుకుంటుందమ్మా. వచ్చేసాడు. నమస్కారం. నమస్తే నమస్కారం. నమస్తే నమస్తే. లైలా, హౌ ఆర్ యు మై బేబీ? ఫైన్ డాడ్. డాడీ, ఫ్యాక్టరీ పనులు ఎంతవరకు వచ్చాయి? ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు ఒకసారి అలా కూర్చోరా. కూర్చో. ఓకే. ఏంటి అంత అదోలా ఉన్నారు? అదే ఏమీ లేదురా, మన లోకలు నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఏంటో చెప్పు. చెప్పు. అదే నా జీతంలో 10 రూపాయలు తగ్గించమని చెప్తామని. జీతం తగ్గించాలా? నీ డాడీ, లైలా చెప్పలేదు గాని నువ్వే చెప్పే. అబ్బే ఏమీ లేదురా, లైలా ఒక కుర్రాడిని లైలా ఒక కుర్రాడిని గాఢంగా ప్రేమించింది. అతను నేను కూడా ఎంకరేజ్ చేశాను. ఇందులో లైలా తప్పేమీ లేదు. తప్పేమన్నా అంటే నాదే. పనిష్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకుంటే నాకివ్వు. లైలాకి ఏమన్నా పనిష్మెంట్ ఇచ్చావుంటే మాత్రం నేను ఊరుకోను. I'm so happy. ఇప్పుడు నువ్వు నా కొడుకు అనిపిస్తున్నావురా? ఇంకా ఆలస్యం ఎందుకు డాడీ? వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ముహూర్తాలు సరేరా, ఆ కుర్రాడు ఎవరో ఏమిటో అవసరం లేదు. అతను ఏ పని చేస్తాడో అడగను. అతను మన కులమో కాదో ఏ కులమైనా పర్వాలేదు. మరి అతని ఆస్తిపాస్తులు వివరాలు అస్సలు అవసరం లేదు. మరి అతని క్వాలిఫికేషన్స్? నా బంగారు తల్లి ప్రేమించడమే పెద్ద క్వాలిఫికేషన్. ఇవన్నీ సరేనా, మరి ఆ కుర్రోడిని కనీసం చూడన్నా చూస్తావా లేదా? చూస్తాను, పిలిపించండి. స్నానం చేసి ఫ్యాక్టరీ సెట్కి వెళ్ళాలి, వెంటనే పిలిపించండి. ఓకే, నా బ్రీఫ్. నమస్కారం. అరే లోకల్ రాజు ఎక్కడున్నా సరే వెంటనే తీసుకురా. ఓకేనే. అయ్యి బాబు, రాజు వచ్చేస్తున్నాడు. అల్లుడు గారు వచ్చేస్తున్నాడు బాబు. వచ్చేసాడా? రాజు, ఇంత హ్యాపీనెస్ నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం. ఎందుకో చెప్పరా, మన విషయం మీ నాన్నగారికి చెప్పేస్తుంటావు, ఆయన ఒప్పేసుకుని ఉంటారు. భలే కనిపించావయ్యా, ఎంతైనా లాయర్ బురు కదా. ఏమీ లేదయ్యా, మా వాడు నేను చూడాలన్నాడు. వాడు అలా స్నానానికి వెళ్ళేటో లేదో నువ్వు ఇలా వచ్చావు. అయ్యో ఈ డ్రెస్ తోట ఇది బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు కదండి. అవును, అందుకని కొత్తగా డ్రెస్ వేసుకుని ట్రిమ్ గా తయారేస్తా. కరెక్ట్ కరెక్ట్, ఒక టిప్ గా వెంటనే రావాలి. ఇప్పుడు ఇక్కడున్నట్టు వచ్చేస్తాగా. డాడీ, అల్లుడు గారు వచ్చారా? నువ్వు బాత్రూమ్ లోకి వెళ్ళగానే వచ్చారు. వచ్చారా? ఏరి నువ్వు వచ్చే లోపు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానన్నారు. కాబోయే మామగారికి గ్లామర్ బాయ్ గా కనపడాలి కదరా. చిట్టి తండ్రి, ఇలా రారా, నా పక్కన కూర్చో. డాడీ, నీకు గుర్తుందా, ఇది చిన్నప్పుడు జీడిపప్పులు ఏ పిండితో తయారు చేస్తారు, సబ్బులు ఏ చెట్టుకు కాస్తాయి అని అడిగేది. అలాంటి నా చిట్టి తల్లి అప్పుడే లవ్ లో పడ్డాం. ఐ కుడ్ నాట్ బిలీవ్ ఇట్.
నీ కదిలేమిట్రా? నథింగ్, జస్ట్ ఎక్సైట్మెంట్ అంతే.